ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ మరింత మందికి వీడియోలు పంపిస్తుంది ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హవామేక స్వామీజీ దగ్గర నుండి ఇంటికి తిరిగి వస్తూ ఇప్పుడు సంతోషంగా ఉంది. నెత్తి మీద నుండి పెద్ద బరువు దిగినట్టుంది. అందుకే ఇల్లు అలగ్గానే పండగ కాదు అనేది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తుండగా ఆ అడవిలో పెద్ద శబ్దం వచ్చింది. అమ్మో, ఏమిట్రా అది? అంత శబ్దం ఇంత భయంకరంగా ఉంది. చూద్దాం పదా. అవ్వా మళ్ళీ చూడాలా? ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ ముందుంటది అవ్వకి ముసళ్ళ పండగ. అలా అవ్వామేక అక్కడికి వెళ్లి చూడగానే అయ్యే బాబోయ్, ఇదేదో వింత వస్తువులా ఉంది. ఇది ఆకాశం నుండి పడినట్టుంది. ఇదే వింత వస్తువు కాదు, ఏమీ కాదు. విమానంలో ఎవరో అద్దం తీసుకొని పోతుంటే జారి కింద పడినట్టుంది అవ్వా. ఏంటి అద్దమా? చూడ్డానికి అలానే ఉంది, కానీ నాకు ఏదో అనుమానంగా ఉంది. అబ్బా అద్దం భలేగా ఉందవ్వా. ఏమైనా నేను గొప్ప అందగత్తెనే. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. నాకు నేనే పోటీ, నాకు లేరు పోటీ. మేక, ఇది అద్దం అయితే దీనికి మెట్లెందుకున్నాయి? దగ్గరికి పోయి పౌడర్ రాసుకోవడానికి, తలదూకోవడానికి అందుకున్నాయే అవ్వా మెట్లు. ఇది ఎవరిదో పాపం, ఎంత కష్టపడి చేయించుకున్నారు అని అవ్వామేక దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఒక్కసారిగా ఆ మిషన్ ఆన్ అయింది. ఓరి నాయనా, ఏంటిది? అద్దం కాదు, టీవీలా ఉంది మేక. అవునే అవునే అవ్వా. మనం కష్టపడ్డం చూసి ఆ దేవుడే మన కోసం ఈ టీవీ పంపించాడు. దేవుడా, ఓ మంచి దేవుడా, నన్ను చూసుకోవడానికి అవ్వని ఇచ్చావు. ఇప్పుడు నేను చూడడానికి ఒక టీవీ ఇచ్చావు. కానీ ఎందుకయ్యా ఈ టీవీని మా ఇంటికి ఎందుకు ఇంత దూరం ఇచ్చావు? దీంట్లో సినిమా చూడాలంటే ఏ బటన్ ఒత్తాలి? అవ్వా కానీ ఎంతసేపు అదిరిపోయే సినిమా పెట్టు. నీకు చేత కాకపోతే పక్కకు రా, నేను పెడతా. నాకు ఎందుకు రాదు? ఇప్పుడు చూడు, అద్దిరిపోయే సినిమా పెడతా అని స్విచ్ వత్తగానే ఆ మిషన్ ఆన్ అయింది. ఇదేందే అవ్వా, అదిరిపోద్ది అని చెప్పావు, కానీ ఇదంతా అదిరిపోతుంది. నువ్వు ఏమి చేసినా సెన్సేషనే అవ్వా. అలా ఒక్కసారి పెద్ద వెలుగు వచ్చింది. మీరు అడిగిన గమ్యం మీరు చేరుకున్నారు. మేము ఎప్పుడు అడిగాము తల్లే నిన్న? అవ్వా ఏం చేసావే దీన్ని? నేను గమ్యం సినిమా అడగలా, ఏదొక సినిమా వస్తుందిలే అని బటన్ వద్దా అంతే. నేను అడగలా. ఓర్ నాయనో, ఈసారి ఎక్కడికో ఆకాశపు అంచుల దాకా తీసుకొచ్చావు కదే. అసలు ఇది ఏ ఊరు? మన బంధువులేమన్నా ఉంటారో ఉండరు? నీ అవ్వ ఇక్కడికి తీసుకువచ్చి బంధువుల గురించి ఆలోచిస్తున్నావా? ఈ ఊరు చూస్తుంటే నాకేదో డౌట్ గానే ఉంది. ఒక్క పిట్టు కూడా కనిపించడం లేదు. ఇంతకీ మనుషులు ఉన్నారా లేరా? అమ్మో, నువ్వు ఇంకొంచెం భయపెట్టకే. అదిగో అక్కడ ఎవరో మనల్ని చూసి పరిగెత్తారవ్వా. నాకు ఎవరు కనిపించలేదు మేక. ఓర్ నాయనా, ఇవేంద్రా ఇవే? ఈ జంతువులేం జంతువులు విచిత్రంగా ఉన్నాయి, నేనెప్పుడు చూడలా. మనము తెలియకుండానే వింత ప్రదేశంలోకి వచ్చేసినట్టున్నామే అవ్వా. ఓరి నాయనో, ఇవేవో వింత జంతువుల్లా ఉన్నాయి. మేక పరిగెత్తు పరిగెత్తు రే.
మీరెవర్రా నాయనా? మమ్మల్ని ఎందుకు తరుముకుంటున్నారు? మీరు ఎందుకు వచ్చారు? అమ్మో, ఈ పక్క నుంచి ఇంకో జంతువులు తిరుగుకుంటున్నాయి. ఇవి ఇంకా విచిత్రంగా ఉన్నాయి. అవ్వా, ఈ పక్కకు పరిగెత్తు, ఈ పక్కకు పరిగెత్తు. ఇటువంటి జంతువుల్ని నేను సినిమాల్లో చూడటమే, ఎప్పుడూ చూడలా. అమ్మయ్య, తప్పించుకున్నావు ఎలాగో. నాకు బాగా ఆకలేస్తుంది. నీళ్ళైనా దొరుకుతాయేమో చూద్దాం పదా. నాకు కూడా కడుపులో విమానాలు పరిగెస్తున్నాయి అవ్వా. పద వెళ్ళి చూద్దాం. అని కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఎక్కడ కొద్దిగా కూడా నీళ్లు లేవు. కానీ అక్కడ ఒక్క చెట్టు మాత్రం కనిపించింది. అబ్బా, త్వరగా వెళ్ళి దీన్ని తినేద్దాం. కొద్దిగా అయినా ఆకలి తీరుతుంది. అని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తినేసింది. అబ్బా, భలే ఉంది, భలే ఉందిరా ఈ చెట్టు. నా ఆకలి కొద్దిగా చల్లారింది. ఆకలి మీద పచ్చడి కూడా పలహారంగా కనిపిస్తుంది లేవే మేక. అంతలో కొంతమంది అక్కడికి వచ్చి, వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? వంకాయ పల్స్. వంకాయ చెట్టు కాదు, వంకాయ చెట్టు కాదు ఇది. ఏం చెట్టు కానీ భలేగా ఉంది సార్. గెట్ దెమ్ టు హెల్. కమాన్. ఏమంటున్నారే వీళ్ళు? మేక, ఏమంటున్నారు వీళ్ళు? నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కాలేదు కదా, నేను ఇక్కడ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. ఎప్పుడైనా అవసరమవుతుంది అని అన్ని భాషలు నేర్చుకున్నాను. నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు. మీ ఎక్కడికన్నా మా మాటలు అర్థమవుతున్నాయి సార్. బతికాం. ఇంతకీ ఇది ఏ ఊరు సార్? వీళ్ళంతా ఎందుకు వచ్చారు? ఇదే మీ గ్రహమే కాదు, వేరే గ్రహంలోకి మీరు వచ్చారు. ఈ గ్రహంలో మీరు అన్నిటికంటే పెద్ద తప్పు చేశారు. మీకు వీళ్ళు మరణ శిక్ష విధిస్తారు. మేము ఇప్పుడే వచ్చాం అబ్బయ్య, ఇప్పుడే వచ్చాం. మేమే తప్పు చేయలేదు. అవును సార్, మేము ఏం చేశామని మా కోసం ఇంతమంది వచ్చారు? ఈ గ్రహంలో ఒక్క పండ్ల చెట్టు కూడా లేదు. నువ్వు తిన్న చెట్టు వేరే గ్రహం నుండి ఎంతో కష్టపడి తీసుకువచ్చిన యాపిల్ చెట్టు. అది ఆ ఒక్కగానొక్క చెట్టుని నువ్వు తినేసావు. ఓయమ్మో, చెట్టు తిన్నందుకు మరణ శిక్ష. వాళ్ళు చెప్పినట్టు వినండి, లేకపోతే ఇప్పుడే మిమ్మల్ని చంపేస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వింటే కొద్దిసేపు అయినా మీరు బతికుంటారు. పదే అవ్వా, మన చావు ఇక్కడ రాసి పెట్టింది. దొరికిపోగానే వాళ్ళని తీసుకుని వచ్చి అక్కడ బంధించారు. మనం తెలివిగా ఆలోచించి ఇక్కడి నుండి బయటపడాలి. తెలివిగా ఆలోచించాలి అంటే నేనే ఆలోచించాలి, అంతే కదా అవ్వా? ఈ జీవన్ మరణ సమయంలో నువ్వు ఎలా ఇలా మాట్లాడుతున్నావు? మనకు నూకలు ఉంటే వీడి అయ్యి వచ్చినా ఏమీ చేయలేడు. నేను ఇంకా డిసైడ్ అయ్యా, నువ్వు చేసేదే రోజు అడ్వెంచర్స్, దానిలో నేను కూడా పాల్గొనాలి. ఇంతటి దానికి బాధపడడం అవసరమా అని నేను డిసైడ్ అయ్యా. సరే సరే, నేను ఒక ఐడియా చెబుతా, జాగ్రత్తగా విను. నేను నిద్రపోయినట్టు యాక్షన్ చేస్తా. నువ్వు ఒకటికి పోవాలి అని చెప్పు, వాడు నిన్ను బాత్రూమ్కి పో అని చెప్తాడు. అప్పుడు నువ్వు నేను బయటికి వెళ్ళాలి అని చెప్పు. ఇక్కడ ఉండేది ఒక్కడే, వాడు నీతో పాటే వస్తాడు. కాబట్టి నేను ఎలాగోలా బయటకు వచ్చేస్తా. అప్పుడు ఒక్క పరుగు పరిగెత్తు, మిషన్ ఎక్కేద్దాం. సరేనా మేక? ఓ, ప్లాన్ బాగానే చెప్పావు, కానీ వాడికి ఇప్పుడు ఒకటికి పోవాలి అని అర్థమయ్యేలా చెప్పాలి కదా. నీ టాలెంట్ అంతా ఇప్పుడు చూపించు. ఇప్పుడు చూడు. అయితే రోబోట్ అంకుల్,
రోబోట్ అంకుల్. అబ్బా వీడికి ఎలా చెప్పాలబ్బా? గోట్కి యూనివర్సల్ ప్రాబ్లం అంకుల్, అర్జెంట్ అంకుల్. గో టు బాత్రూమ్. వీడు బాత్రూమ్ అంటున్నాడంటే బాత్రూమ్ పొమ్మంటున్నాడు అనమాట. నేను అనుకున్నట్టే వీడు అలాగే చెప్పాడు. ఇప్పుడు చెప్తా వీడికి. గో టు యానిమల్, డోంట్ గో బాత్రూమ్, ఓన్లీ అవుట్ ప్లేస్, అర్జెంట్. నువ్వు నన్ను డోంట్ పంపింగ్, నేను ఇక్కడ పోసింగ్, నువ్విక్కడ క్లీనింగ్. నానా కమాన్ గోట్. ఇప్పుడు దారిలోకి వచ్చిండు వీడు. అవ్వా రెడీగా ఉండు. వీడు ఎక్కువ టైం ఇవ్వడు. బయటకు రాగానే ఒక్క విజిలి అంతే. అలా మేకను బయటకు తీసుకువెళ్ళగానే అవ్వ ఆ కమ్ములలో నుంచి దూరుకుని ఎలాగోలా బయటకు వచ్చేసింది. మేక పరిగెత్తు, వచ్చేయి, పరిగెత్తు మేక, పరిగెత్తు. అలా ఆ మేక ఆ శబ్దం వినగానే పరిగెత్తడం మొదలుపెట్టింది. హే వాట్ ఇస్ దిస్? హే వాట్ ఇస్ దిస్? పోరాపుస్కే. అలా ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి మిషన్ ఎక్కి బటన్ ఒత్తారు. అలా ఆ తొందరలో ఒత్తడం వల్ల ఆ మిషన్ 2030వ సంవత్సరంకి వెళ్ళింది. మిషన్ 2030వ సంవత్సరంలో అవ్వ ఇంటి దగ్గర ఉండే అడవిలో దిగింది. అలా అడవిలో దిగగానే మేక, మనం వచ్చేసాం, మన ఊరికి మనం వచ్చేసాం మేక. అవునా? కొండను కొట్టినంత ఆనందంగా ఉందవ్వా. పదవ్వా మన ఇంటికి పోదాం. హా, త్వరగా పద. ఇంటికి పోయి రాగి సంగటి పచ్చి పులుసు చేసుకుని తినాలి. నోరంతా ఒకటే పీకుతుంది. అబ్బా అవ్వా, రాగి సంగటి పచ్చి పులుసు తింటుంటే ఉంటది. నా స్వామి రంగా సూపర్ అంతే. అలా ఇంటికి వెళ్ళగానే ఇంట్లో అవ్వ మేక మాట్లాడుకుంటూ ఉన్నారు. అది చూసిన ఈ అవ్వ మేక, ఊరి నాయనో మేక, మన ఇంట్లో దెయ్యాలు మనలాగా రూపం మార్చుకొని వచ్చినట్లున్నాయే. అవునే అవ్వా, నాలాగే ఉంది మేక కూడా. మావా వాళ్ళంతా చూద్దాం. ఎవరే నువ్వు? నాలాగే ఉన్నావు. నా ఇంట్లో ఏం చేస్తున్నావు? నువ్వెవరే నా ఇంటికొచ్చి నా ఇల్లు అంటున్నావు? అచ్చం నాలాగే ఉన్నావు. మంత్రగత్తెవా ఏంటి? నువ్వేంటి నంగనాచిలాగా గడ్డి మేస్తున్నావు? మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే సుర్రుమైపోద్ది. సైలెంట్ గా ఉన్నాను, మాట్లాడలేదు అనుకుంటున్నావా? అదే రక్తం, అదే పౌరుషం. అక్కడ ఆ కుర్చీలో కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంట్లో ఉండే అర్హత ఈ మేకది. మేకగాడు లోకల్. ఆ అడవిలో సింహం, పులి, నక్కకి దొరకకుండా పచ్చకొండకి పోయి పచ్చగడ్డి మేసి వచ్చా. ఎర్రకొండకి పోయి ఎండుగడ్డి మేసి వచ్చింది నేనే. రాక్షసులను గీక్షసులను రాకాసిని గీకాసిని గెలిచి ఎదిరించి బెదిరించి అవ్వను కాపాడింది నేనే. ఎనీ డౌట్స్? అమ్మో, అన్నీ జరిగినవి జరిగినట్టే చెప్పింది అవ్వ. నాకు ఏం అర్థం కావటం లేదు. ఏం చేద్దాం? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ముందుంది ముసళ్ళ పండగ. దడా పుట్టిస్తా నీకు, దడా పుట్టిస్తా. ఈ మేకంటే ఎడ్డో చూపి దడా పుట్టిస్తా. దడా పుట్టిస్తా నీకు, దడా పుట్టిస్తా. ఈ మేక పవర్ అంతా చూపి దడా పుట్టిస్తా. నాతో పెట్టుకుంటే మడతడిపోద్దే, మంట్లో ఒక నరం మెల్లబడిపోద్దే. ఏయ్, నాతో పెట్టుకుంటే మడతడిపోద్దే, వంట్లో ఒక నరం మెల్లబడిపోద్దే. ఏయ్ మేక, చూసుకుందాం నీ పవర్ ఏంటో నా పవర్ ఏంటో. రెడీ, ఎనీ టైం ఎనీ ప్లేస్, సింగిల్ హ్యాండ్ మేక. చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా
లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.